శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి ప్రకృతి క్రికెట్ కామెంటరీ చెప్తున్నాను రా రే. ఈ ఫ్లైట్ సైకిల్ కి గుండె జారి ప్యాంట్లకు వచ్చేలా ఉందిరా. భయం తగ్గడానికి ఆంజనేయ దానకం చదువుతున్నాను. ప్రభాదేవి ప్రకృతి ప్రదేవ భజే వైపుత్రం భజే వాళ్ళగత్రం భజే భజే సూర్య మేడం మిమ్మల్ని చెప్పండి సార్. నా బెల్ట్ ఇప్పండి. ఏమైంది? నేను డ్రైవర్ ని కలవాలి. నాకు ఆయన మీద డౌట్ గా ఉంది. డ్రైవరా? క్లీనర్ ని పిలవండి. He's not a cleaner, he's not a driver. He's called a pilot. And you can't see him right now. Whatever it is, you can tell me. Fast, quick. ఓయ్ ఐసీయూ వార్డ్ నర్సు లాగా అంత స్ట్రిక్ట్ గా మాడతావేంటి? మనిషి ప్రాణం అంత సీప్ అయిపోయిందా నీకు? నాకేదైనా జరిగితే నా ఫ్రెండ్ బంగారికి, నా ఫ్యామిలీకి, నా లవ్వర్ కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? ఏంటండి ఇది? ఏదేదో మాట్లాడుతున్నారు. మీకేమీ కాదు. ఏవైనా ప్రాబ్లం వస్తే మేము మీకు పారాషూట్ ఇస్తాం. ఓకే సార్? ఓయ్ ప్రాణాలు పోయే టైంలో పారాషూట్ కప్పు నుండి ఎక్కడ రాసుకుంటావు? నాకు అవన్నీ తెలియదండి. ఫ్లైట్ ఎక్కేసాం. మిమ్మల్ని మేము నమ్మాలంటే ఇక్కడున్న అందరి ప్రాణాలకి మీరే గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టివ్వండి. అంతే. మీతో మాట్లాడడం వేస్ట్. బెల్ట్ చెప్పండి, నేను డ్రైవర్ తో మాట్లాడతాను. ఓకే సార్. ఓకే ఓకే. వెయిట్ ఐల్ కమ్ బ్యాక్. అది నీ సిస్టర్ నన్ను చూడకరా. ఇది నా సిస్టర్ అయితే మరి మీరా? తను కూడా నీ సిస్టరేరా? రే అందరు అమ్మాయిలు నాకు సిస్టర్ చేసే బదులు ఓ తెల్లగా ఉన్నసి చర్చి ఫాదర్ చేశారా? నాకు నీ దరిద్రం వదిలిపోద్ది. హలో సార్, ఐఎమ్ జెనిఫర్, సీనియర్ ఎయిర్ హోస్టెస్. చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం? కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ ఏం వద్దు మేడం. మీరు ఇక్కడే నుంచొని నవ్వుతూ మాట్లాడితే అదే 10 పేర్ల కిక్కు. బావా స్నేహలా ఉందిరా. స్నేహాలా కాకుండా ఇలా ఉంటుందా? ఇది కొంచెం లూజ్. అదోకే సార్. మీరేదో పేపర్ లో సైన్ అడిగారంట, మీరే చెప్పింది. పేపర్ లో సైనా? నాకేమైనా మెంటల్ అనుకున్నారా? ఏదది దాన్ని? హలో ఏ మీరా హలో, ఇస్ దిస్ ద వే యు కాల్ మీ? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్? ఓకేం కాదు. ఆ బాబు బోర్డ్ ఇంగ్లీష్ నువ్వును. ముందు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఎందుకు అనవసరంగా అంత టెన్షన్ అవుతున్నావు? లేదు జెనిఫర్, వాళ్ళు కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజేగా నీ ఫస్ట్ డే ట్రైనింగ్. ఎస్. యాజ్ అ సీనియర్ ఎయిర్ హోస్టెస్ ఒక చిన్న అడ్వైస్. ప్యాసింజర్స్ తో నీ బిహేవియర్ డీసెంట్ గా ఉండాలి. సారీ జెనిఫర్. ఇట్స్ ఓకే. హ్యావ్ అ ప్లెజెంట్ ఫ్లైట్ సార్. మీరుంటే ప్లెజెంటే మేడం. రే వాళ్ళని పని చేసుకోనివరా? వేస్తున్నాడు. ఏ మీరా మీరా ఆగు. మీరా ఎందుకు మీరా ఇలా విసుక్కుంటావు? శ్రీనివాస్, నాకొచ్చే కోపానికి నిన్ను ఎందుకు శ్రీనివాస్ అందరి ముందు ఇలా నీచంగా చీప్ గా బిహేవ్ చేస్తూ నన్ను టార్చర్ పెడుతున్నావు? నా పరువు పోయింది. ఓకే మీరా, అందరి ముందు నీచంగా చీప్ గా బిహేవ్ చేసి టార్చర్ పెడుతున్నానుగా. మీ నాన్న డీసీఏగా నా మీద ఒక్క కంప్లైంట్ ఇచ్చావంటే 4-5 కేసులు పెట్టి 6 నెలలు లోపలేసేస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, మరెందుకు చేయడం లేదు? చెయ్యి మీరా, చెయ్యి. ఫోన్ చెయ్యివే. ఆలోచిస్తావేంటి? నీ వల్ల కాదు మీరా, ఎందుకంటే నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు. అది ఓపెన్ గా ఒప్పుకోవడానికి నీ ఈగో నీకు అడ్డొస్తోంది. అదేగా నిజం? లేదు శ్రీనివాస్, నాకు ఈగో. సరే అది వదిలే. మీరా, నువ్వు నన్ను చూసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు ఒక్క సెకండ్ కూడా నన్ను లవ్ చేయాలని నీకు అనిపించలేదా? అలా అనిపించలేదని చెప్పు మీరా. ప్రామిస్ గా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నా మొహం చూపించను. చెప్పు మీరా, చెప్పు. నాకు అనిపించింది శ్రీనివాస్, నాకు అనిపించింది చాలా. మా నాన్న చూసిన అబ్బాయి నన్ను వద్దనుకుని అవమానించి వెళ్ళినప్పుడు వాడితో కంపేర్ చేస్తే నువ్వెంతో బెటర్ అని అనిపించింది. నీ షర్ట్ పట్టుకుని నాకెప్పటి నుంచో నువ్వంటే ఇష్టమని చెప్పాలనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ లో నేను ఓపెన్ గా చెప్పలేకపోయాను. చాలా ఇవన్నీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నువ్వు అర్థం చేసుకోలేకపోయారు శ్రీనివాస్. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావే, ఒకే ఒక్కసారి నాకు కొంచెం టైం కావాలి శ్రీనివాస్ అని అడుగుంటే నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసావు మీరా. అది మానేసి ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యు టు ది కోర్. సారీ శ్రీనివాస్, ఐ యామ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే మై డార్లింగ్, నో ప్రాబ్లం. ఇప్పటికే మించిపోలేదు. నువ్వు నా షర్ట్ పట్టుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పొచ్చు. అంటే మీరాన్ లవ్ లో పడేశాడు కదా, మరి మీరా ఎందుకు ఇంకోటి పెళ్లి చేసుకోబోతోంది? మీరే చూడండి. దేవుడా,
ఈ రోజు నా కారెక్కింది 100వ పెళ్లి జంట. వీళ్ళు ఆయుర ఆరోగ్య మన డైలాగ్ లాగా ఉందా? నువ్వా నా మాట వినకుండా సీన్ గా అంతా తిరిగినావులే. నీకు ఈ లైఫ్ లోనే కాదు ఏ లైఫ్ లోనూ పెండు కాదు. ఏంట్రా ఫీలింగ్స్? నీకు పోర్లు వేస్ట్ గానీ పోరగాని చూసుకో. దోస్తాను అసలే. పొద్దున్న చూస్తే మధ్యాహ్నం కళ్ళకి వచ్చేసేలా ఉన్నాడు. ఈడికి కూడా పెళ్ళైపోయింది. నాకు రే నవ్వింది చాలా ఆపరా. అంతా నీ వల్లరా. ఆ రోజు నా జాంగిరి చిలక చెప్పినట్టు చెప్పింది నీతో తిరగొద్దని. అప్పుడే నీ ఫ్రెండ్షిప్ కట్ చేయాల్సింది. ఇప్పుడు చూడు నా జాంగిరి నా ప్లేట్ లో ఇంకో ప్లేట్ లో మారిపోయింది. రే మీరు అక్కడ నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్పింది, అందుకని నీ ఫ్రెండ్షిప్ కట్ చేశానా? తను నన్ను లవ్ చేయనందా? మాట్లాడుతున్నాడు చూడు లూజ్ నా డాష్. ఎవడరా లూజు? నాకా లూజు? నీకేరా లూజు? నాకు మళ్ళీ అలాంటి జాంగిరి దొరుకుతారా? కూర్చో బావా ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకు. ఒక అమ్మాయిని చూసి మాట్లాడి లైన్ లో పెట్టి లవ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లాలంటే దానికి ఖతర్నాక్ టాలెంట్ ఉండాలరా. ఒక మేనేజ్మెంట్, ఒక నిర్వహణ నైపుణ్యం అది నీలో కొంచెం కూడా లేదు బావా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. చేతిరా మనమేనా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామా? మేనేజ్మెంట్ తొక్క నైపుణ్యం అంటావు. లవ్ రా, నా లవ్ మ్యాటర్ ఇది. ఏరానా రే ఎందుకురా సైలెంట్ లో పెట్టావు? ఆల్రెడీ చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి కదా, మాట్లాడకపోతే ఫీల్ అవుద్ది. మాట్లాడి ఏం చేస్తాం? నువ్వైనా నీ మీరాతో హ్యాపీగా ఉండు. బావా నువ్వు వేస్ట్ రా, ఒట్టి దద్దమ్మవి. నాకు ఇప్పుడు అర్థమైంది బావా నీ జాంగ్రీ ఎందుకు ఇంకొకరితో జంప్ అయిపోయిందో. రే నా జాంగ్రీ జంప్ అవ్వలేదు అదవా, ఇంకొకటి పెళ్లి చేసుకుంది అంతే. అంతా ఒకటేరా. సరేరా ఒప్పుకుంటున్నాను రా, నేను వేస్ట్ దద్దమ్మనే. నువ్వేంట్రా లవ్ చేయడంలో పెద్ద పిస్తావా, పెద్ద కింగువా? ఇటే ఏదో డిస్టర్బెన్స్ సైలెన్స్ లో పెడతా. హలో శ్రీనివాస్. నేనేం అడిగాను రా? మీరా నీకు చాలా సార్లు ఫోన్ చేసింది, ప్రతిసారి ఫోన్ సైలెంట్ లో పెట్టావు. తప్పేంట్రా? తప్పేరా తప్పే. ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తితే మనం పని లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకోరు. ఫేవర్స్ గా ఉన్నా కూడా బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. ఓ 10-15 మిస్ కాల్స్ వచ్చిన తర్వాతే మన ఫోన్ లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టల్లా విన్నాం అనుకో మన తల మీదకి నిలబడి తక్కలాడతారు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే మన దాడికి వస్తారు. చూసావుగా 12 మిస్డ్ కాల్స్ నేను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తానా అని తప్పించిపోతుంది. తప్పించేలా చేశాను. పోబే. రే బావా నాకు తమిళ సినిమా చూస్తున్నట్టు అసలు ఏం అర్థం కాలేదురా. కొంచెం అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పరా ప్లీజ్. కనీసం నా నెక్స్ట్ లోకైనా హెల్ప్ అవుద్ది. బావా ఓ 15-16 ఏళ్లప్పుడు ఒక అమ్మాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు మనలో ఒక ఫైర్ వస్తుంది కదా బావా, ది ఫస్ట్ ఫీల్. దాని పేరే లవ్. ఆ తర్వాత ఇంటర్వ్యూ, డిగ్రీ, జాబ్ చేసే ఆఫీసులో అక్కడ ఇక్కడ అని ఓ 7-8 మంది అమ్మాయిల తర్వాత వస్తుంది లవ్. దాని పేరు లవ్ కాదు, ప్రాజెక్ట్. మనం 8వ క్లాస్ చదివేటప్పుడు గాయత్రి, అది లవ్. ఈ గాజు సిగ్నల్ లో మీరని చూసామే, ఇది ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్. ఇలాంటి ప్రాజెక్టులు బోల్డ్ ఉన్నాయిరా. నువ్వు నా దగ్గర చాలా నేర్చుకోవాలరా. రే ఆపరా. ఆ అమ్మాయిని చూడగానే మీ అమ్మని నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ రోజు ప్రాజెక్ట్ అనుకునే చేసావా? సరే అది వదిలే. అలా బాబు పంపించిన అబ్బాయి నచ్చలేదని అమ్మాయి చెప్పగానే ఆ రోజు షాపింగ్ మాల్ బయట పిచ్చ కుక్కలా డాన్స్ చేసావే, అది కూడా ప్రాజెక్ట్ అనుకునే చేసావేంట్రా? ఓకే అది కూడా